హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కుట్టి స్టోరీస్. సో మీరంతా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. సో ప్రతి వీడియోలో ఈ సోదంతా ఎందుకు అక్క చెప్తావు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరంతా బాగుండారా, నేను బాగుండానని ఎందుకు అక్క చెప్తావు? నీ ఛానల్ పేరేం మాకు తెలుదా? మేమేం బాగాలేమా, నువ్వేం బాగాలేమా అని అడుగుతారేమో. సో ఈ సోదంతా మ్యాండేటరీ ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో చెప్తానమాట. అన్ని వీడియోస్కి చెప్తాను ఫ్రెండ్స్. మీకు తప్పదు, నాకు తప్పదనమాట. మీరు అడ్జస్ట్ చేసుకోండి, నేను అడ్జస్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్. సో ఇది మనందరి మధ్య ఒప్పందం అనమాట. సో ఇంకైతే ఈరోజు ఏం పెంట చేస్తాండవు చెప్పక్క అని అడుగుతారేమో. సారీ ఫ్రెండ్స్, ఏం వంట చేస్తాండవు చెప్పక్క అని అడుగుతారేమో. సో ఇంకైతే ఈరోజు టమాటా రైస్ రెసిపీ అనమాట. లంచ్ బాక్సెస్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. లంచ్ బాక్సెస్లోకి అక్క మామూలుగా తినేదానికి బాగుంటుందా అని అడుగుతారేమో. మామూలుగా తినచ్చు ఫ్రెండ్స్ మీరు, సూపర్గా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇంకైతే రెసిపీలోకి వచ్చేద్దామా. ఫస్ట్ 2 ఆనియన్స్, 5-6 టమాటోస్ని కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి స్పైసెస్ అన్నీ వేయాలి. ఇంకా కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు వేసేసుకోవాలన్నమాట. మనం కొంచెం ఒక పచ్చిమిర్చి యాడ్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఒక పచ్చిమిర్చి వేసుకోండి. ఇంక ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి. అవి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు వేసేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసేసేయాలన్నమాట. కొంచెం టమాటోస్ మగ్గినప్పుడు పసుపు, ఉప్పు కొంచెం వేసేసుకోవాలి. ఇంకా అది కూడా వేసి బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, కారం వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి ఏందక్క ఒక్కొక్కడు వేసినావని అడగద్దండి ఫ్రెండ్స్, అది ప్యాకెట్లో ఉండిందనమాట. అట్ట పోసేసరికి అంతా ఎక్కువ పడిపోయింది ఫ్రెండ్స్. ఇంకెందుకు తీయడము, అదంతా వేస్ట్ కదా అని చెప్పేసి అట్లే మిక్స్ చేసేసాను అనమాట. మీరు కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసేసాను అనమాట. నాలాగా వాడిపోయిన కొత్తిమీర వేయకుండా కొంచెం కలకలా అని ఉండేది వేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర మాత్రం. ఇంకా కొత్తిమీర వేసేసుకొని కొంచెం బాయిల్ చేయాలన్నమాట. టమాటో బాయిల్ అనేది అయిపోతుందన్నమాట. ఇంకైతే నేను ఆ గ్యాప్లో గులాబ్ జాములు కడుపులోకి వేస్తాను ఫ్రెండ్స్. మన ఆత్రం ఆగదు కదా, అప్పటికే ఆకలి వేసింది ఫ్రెండ్స్. ముందు రోజు చేసిన గులాబ్ జాములు ఉంటే పొట్టలో వేస్తాను అనమాట. గులాబ్ జాములు కూడా టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్. అంత సూపర్గా ఎవరు చేసినారక్క అనుకుంటారేమో. నేనే ఫ్రెండ్స్, మనమే పొగుడుకోవాలి ఫ్రెండ్స్, ఎవరు పొగిడే వాళ్ళు ఉండరు కాబట్టి. సో ఇంకైతే రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో నా వీడియోలు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. సో ఇంకైతే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఇంపార్టెంట్ అనమాట. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో. సో ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ఓకే బాయ్.